అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ మీద కాసేపట్లో సంతకాలు చేయాల్సిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెన్ను నేలకేసి కొట్టి వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడంట. దాదాపు రాబోయే 2 నెలల పాటు కాల్పుల విరమణ ఒప్పందం దాదాపు కుదిరింది అని అంతర్జాతీయ మీడియా కూడా కూసింది. డొనాల్డ్ ట్రంప్ 2 గంటల పాటు సుదీర్ఘంగా వైట్ హౌస్లో మంత్రులతోనే అధికారులతో చర్చలు జరిపారు. ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందంలో లోపాలు ఆయన గమనించారు. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎప్పుడూ కూడా అణుబాంబు కోసం మేము ప్రయత్నాలు చేయము అనే అంశము ఆ ఎంఓయూలో లేదు. దాంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ అయ్యాడు. మరొకసారి ఇరాన్ మీద భీకర యుద్ధం కూడా చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే అణుబాంబు తయారీకి చాలా దగ్గరగా వచ్చింది ఇరాన్ అనే సమాచారం అమెరికా వద్ద స్పష్టంగా ఉంది. ఇరాన్ చేతిలో అణుబాంబు ఉంటే అది ఎవరి మీద ప్రయోగిస్తారనేది స్పష్టం. ముందు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ మీద వేయవచ్చు, ఖండాంతర క్షిపణులు కొనుగోలు చేసుకొని చైనా నుంచి, రష్యా నుంచి అమెరికా మీద కూడా వదలవచ్చు. అదే భయం అమెరికాని వెంటాడుతూ ఉంది. అందుకే ఇరాన్లో ఉన్న 400 కేజీల యురేనియాన్ని స్వాధీనం చేసుకునే వరకు ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉంది. ఇరాన్ కూడా అమెరికాని నమ్మడం లేదు. పేరుకే సీజ్ ఫైర్ కానీ యుద్ధం మాత్రం భీకరంగా జరుగుతుంది. ఒకవైపు అమెరికా ఇరాన్లోని ఆయుధాగారాల మీద దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ కువైట్ మీద అటాక్ చేస్తూ ఉంది. హార్ముజ్ జలసంధిలో ఇప్పటికే 2000 పైగా షిప్పులు ఇరుక్కుపోయి ఉన్నాయి. పేమెంట్ చేస్తే తప్ప షిప్ అక్కడి నుంచి హార్ముజ్ జలసంధి నుంచి బయటికి రావడం లేదు. ఇక సీజ్ ఫైర్ వల్ల హార్ముజ్ జలసంధి ఫ్రీ అవుతుందా అనేది కూడా అనుమానమే. ఈ యుద్ధం ఎప్పట్లో ముగిసేది కాదు, ఇది ప్రచ్ఛన్న యుద్ధంగా మారబోతోంది. 2032 వరకు యుద్ధం కొనసాగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇరాన్కి జరగాల్సిన నష్టం జరిగిపోయింది కాబట్టి వారు సీజ్ ఫైర్కి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. హార్ముజ్ జలసంధితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టాలి, గల్ఫ్ దేశాలని ఏకం కావాలి అంటే హార్ముజ్ జలసంధిని చేతిలో పెట్టుకొని గల్ఫ్ దేశాల ఆయిల్ ఎగుమతులను దెబ్బ కొడుతూ గల్ఫ్ దేశాల్లో ఉన్న రిఫైనరీస్ మొత్తాన్ని దెబ్బతీయాలని ఇరాన్ చూస్తామని. రాబోయే కొద్ది రోజుల్లోనే పశ్చిమ ఆసియాలో జియో పొలిటికల్ వార్కు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతాం. మరొకసారి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద భీకర దాడులకు సిద్ధమవుతా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు చేశాయి. మరొకసారి దాడులు చేసి ఇరాన్ని లొంగ తీసుకునే ప్రయత్నాలు చేస్తామని. సరే, ఇరాన్ లొంగుతుందా లేదా అనేది ఖమేనీ అంత్యక్రియల తర్వాత తేలబోతా ఉంది. దీనికి సంబంధించి బిగ్ అప్డేట్ రాబోతా ఉంది సాయంత్రానికి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.